నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. కన్నుల పండుగగా ఎన్టీపీసీ 50 సంవత్సరాల ఆవిర్భావ 40 సంవత్సరాల ప్రొడక్షన్ వేడుకలు. రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ధ్వజం. ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు. రామగిరి మండలం జేఎన్టీలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రానికి తక్కువ స్థాయిలో హాజరైన అభ్యర్థులు. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలని అభిప్రాయపడ్డ సింగరేణి రిటైర్డ్ డ్రైవర్లు. గోదావరిఖని టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ. ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ప్రజాపాలన రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి ధాన్యాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మన ప్రాంత నాయకులు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని, పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి రైతన్నల కళ్ళలో ఆనందాన్ని చూస్తూ అన్నదాతకు అండగా నిలబడే రేవంత్ అన్న సర్కార్ ఫలాలను ప్రతి గడపకు తీసుకొచ్చి రాష్ట్రంలోని రామగుండం నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని తెలియజేశారు. దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా, ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను, ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే 6 లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది. దాదాపు 2,50,000 ఎకరాల్లో అది పండిస్తే 4 లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు. కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తానడం, ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటాను. ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇప్పటికే 100 కోట్లకు గాను ఈ 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 35 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి. ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తూ ఉంది. ఈ 500 బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏ ఒక్కరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 500 బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. దాంతోపాటు ఇవాళ ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతుకు
ఇబ్బంది కలగకుండా త్వరితగతిగా తీసుకుపోవాలి అనేటువంటి ఒక ప్రయోజనం కల్పించారు. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సత్యగౌడ్, మెరుగు కుమార్ గౌడ్, పల్లె రవీందర్, మాజీ సర్పంచ్ వేముల సీను, ఉప్పుల వెంకటేష్, ఊరేటి మహేష్, తమ్మనవేని కుమార్, కొండ వెంకటస్వామి గౌడ్, సాగర్, దయ లచ్చయ్య, తుల్లవ రాములు, తమ్మనవేని గట్టయ్య, తమ్మనవేని మల్లేష్, ఇక తమ్మనవేని రాజేష్, తమ్మనవేని కోమల, ప్రియాంక, బైరి సురేష్, పైడిపల్లి ప్రసాద్, బోయబోతు మల్లేష్, పటాని మహేష్, అధిక సంఖ్యలో గ్రామ రైతులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేస్తూ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజాపాలన బదులు పోలీస్ పాలన, నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న న్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమం చేపట్టకుండా పోలీసులతో తమను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ దాడులు చేస్తూ తమపై కేసులు పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తమ మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మహిళా కార్పొరేటర్లపై కేసులు పెట్టించడమే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళా కార్పొరేటర్లను, దళిత మహిళలను సీఐ దుర్భాషలాడడం దుర్మార్గమని అన్నారు. ట్రస్టుకు సంబంధించిన భూమిలో ఆలయాన్ని నిర్మాణం చేయాలని పూనుకుంటే ఎమ్మెల్యే తనకు సంబంధించిన వ్యక్తితో తమపై, తన తండ్రిపై, అక్కడ ఉన్న వారిపై పెట్రోల్ పోసి హత్య చేయాలని చూశారని ఆయన పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు పెట్టకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఐజీ వరకు వెళ్తామని, అప్పటికే న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో మక్కన్ సింగ్ ప్రజాపాలన కాదు, మక్కన్ సింగ్ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టించి ఇక్కడ ఉద్యమకారులను, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, మేము అంతర్గాంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. అక్కడ కనీసం నిరసన చెప్పనీయకుండా అక్కడున్న ఎస్ఐ, అంతర్గాం ఎస్ఐ గారు మరీ దుర్మార్గంగా, ఆ సందర్భంలో చూస్తే మా కాళ్ళరెక్కలు ఇరిగిపోతాయి అనేటువంటి భయం అయిపోయింది. మా క్యాడర్ను, మా నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు. ఎన్టీపీసీలో చూస్తే భూ నిర్వాసితుల కోసం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా, ఆ రోజు కూడా ఈ కాళ్ళరెక్కలు ఇరుకొడతారా ఏందనేటువంటి భయమైంది. మున్సిపల్ ఆఫీసులో ఈ కూల్చివేతలు, సుందరీకరణ, రోడ్డు వెడల్పు, ఈ పేరుతోని చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడుతున్నారని మేము మున్సిపల్ ఆఫీసులో నిరసన చెప్తూ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని వెళ్తే అక్కడ కూడా ఇష్టమున్న రీతిలో మహిళలు అని చూడకుండా మరీ దుర్మార్గంగా, మహిళలు తీసుకురావడానికి మహిళా కానిస్టేబుల్ ఉండరు, మమ్మల్ని అయితే ఇష్టమున్న రీతిలో వచ్చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం. మహిళా కార్పొరేటర్లను చూడకుండా, దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టమున్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది
ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈ నియంత పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కొంచెం కూడా విలువని ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా ఒక అసభ్య జలపాలతోటి ఇవాళ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసింది ఈ రోడ్లు ఎందుకు గులగొడుతున్నారు, దీని ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందా, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందా, మేము ఒక డిప్యూటీ మేయర్ని మా వాళ్ళందరూ కార్పొరేటర్లు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అడుగుదామని మేము నిరసనగా పోతే దానికి ఎక్కడైనా మా కార్పొరేటర్ల మీద డిప్యూటీ మేయర్ మీద కేసు పెట్టిండంటే ఇది ఎవరు ప్రోత్సాహబలంతో కేసు పెట్టిస్తుండ అనేది మీరు ఆలోచన చేయాలి. మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టి మరి అట్లాంటప్పుడు మేయర్ మీద కూడా పెట్టాలి. మేయర్ కూడా ఒక్కొక్కసారి అర్థడు, ఏమైనా పని చేయకపోతే అధికారుల మీద ఎవరైనా అరుస్తారు, మరి మేయర్ మీద కూడా పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ పనిలో ఎవరికి తెలియలేదు, ఏ మీటింగ్లో కూడా ఇది మేము కూలగొడతాం, ఈ ప్లాన్ చేసినాం, ఇట్లా చేసినాం, డిపిఆర్ ఇట్లా తీసుకొచ్చినాం, ఇది కూలగొట్టి ఈ రకంగా మేము చేస్తాం అనేది ఎక్కడ కూడా ఏ కార్పొరేటర్ ఆమోదం కూడా మీరు తెలుపుకోలేదు కదా. ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మీరు పెట్టలేదు. దాన్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద కేసులా, మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టుకుంటా మమ్మల్ని భయప్రాంతులను చేసుకుంటా గౌరవ కార్పొరేటర్లు ఆడవారని చూడకుండా పోతే వారిని అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవాళ విలువ లేకుండా ఉన్నారు. 2006లో మేము 2260 సర్వే నెంబర్లో 3 గుంటల భూమి శివకేశవ ట్రస్ట్ పేరు మీద 22 మంది పేరు మీద శివకేశవ ట్రస్ట్ పెట్టుకొని దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2006లో. ఇవాళ టెంపుల్ కట్టుదామని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు. ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల 2 ఉన్న పీరియడ్లో ఒక చర్చ్ అయింది, నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది. మా టెంపుల్ ఎందుకు కట్టావని నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దిక్కు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా, గుడి పడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు. పెట్రోల్ విజువల్స్ పోసినాయి, ఆ విజువల్స్ పెట్టినాం, అయినా కూడా ఏ స్పందన లేదు. పోసినాక 24 గంటలు కూడా కాదు, 12 గంటలు కూడా కాదు, మళ్ళీ బయటికి వచ్చి యథావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం, నేను నక్సలైట్లలో పోతా, నిన్ను అడ్డగొట్టి నరుకుతా, ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను. ఈ విలేకరుల సమావేశంలో అంతర్గత మాజీ జెడ్పీటీసీ అమల నారాయణ, కార్పొరేటర్లు కల్వచంద్ర కృష్ణవేణి, కవిత సరోజిని, రమ్య యాదవ్, ముద్దసని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ, అచ్చె వేణు, మారుతి, జాహిద్ పాషా, నూతి తిరుపతి, పిల్లి రమేష్, తోకల రమేష్, నీరెడ్డి శ్రీనివాస్, కిరంజీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. భారతదేశంలో వెలుగులను నింపుతూ ఎన్టీపీసీ సంస్థ 50వ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం శుభ పరిణామమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎన్టీపీసీ సంస్థ 50వ ఆవిర్భావ వేడుకలు 40 సంవత్సరాల ప్రొడక్షన్ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముందుగా
డ్రోన్ ప్రదర్శన అతిథులను, ఎన్టీపీసీ ఉద్యోగులను, అధికారులను అబ్బురపరిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ రామగుండంలో ఎన్టీపీసీ సంస్థ ఇక్కడి రైతులు దారాదత్తం చేసిన భూముల కారణంగా దేశానికి వెలుగులను అందిస్తుందని, ఎన్టీపీసీ యాజమాన్యం అందుకు కారణమైన రైతులకు, ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేసేలా సిఎస్ఆర్ నిధులను ఇక్కడి ప్రాంతాలకే ఖర్చు చేయాలని కోరారు. ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగుల, అధికారుల సహకారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు 40 సంవత్సరాల ప్రొడక్షన్ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీపీసీ సంస్థ అందరిలో వెలుగులను నింపుతూ ముందుకు సాగాలని కోరుకున్నారు. In a spark of a million smiles and in the journey of countless miles for 5 decades for legacy and contribution to India's progress, unveiling gigawatt of everyone who's been a part of remarkable mission. Today, 1 out of every 4 bulbs of this country is powered by NTPC. This quarter share of India's power isn't just a number. It's about doing so in a way that respects our planet and protects the generations to come. Create jobs, bring progress in communities that were once beyond reliable power. We are here to gigawatt powerhouse Indian homes. Sailing towards sustainable growth. Challenges operating at an altitude of 3,600. NTPC's GEM has reached new heights positively. Our projects are not about quick fixes. They are reducing its carbon footprint while ensuring energy projects. It's our emotional India. Every light that shines in a home, every machine that hums in a factory, every classroom where child studies ability to have served our motherland for the last 50 years. Very good evening to all the distinguished guests on the dais and NTPC family. Very heartening and overwhelming to be here on this stage today, celebrating the 40-year anniversary of NTPC. I was seeing the pictures and during the foundation stone 40 years ago, my grandfather, the ex-MP and ex-Union Minister, Sri Gadam Venkateswamy Garu, was there 40 years ago when the NTPC foundation was happening. Nationally 50 years, and today the people of Peddapalli have blessed me and sent me to be a representative of all you 20 lakh people of Peddapalli to represent your issues, to represent our parliament in the national front. It's a great honor for me to be part of this beautiful event. My special congratulations and heartwarm regards to the EV Panduji for organizing such a great event with all the wonderful families of NTPC. I really felt happy seeing all the families on this special occasion. And I'm very happy to see that NTPC has the largest floating solar plant in the country of 100 megawatts, because I am very closely interested and associated with solar myself. I was telling the NTPC team earlier, I have a patent against Elon Musk in the United States for developing a solar roof, the first in the country and the first in the world. రామగుండం పెద్దపల్లి జిల్లా యావత్ ప్రజలకి ఎన్టీపీసీ 50 సంవత్సరాలు, ప్రొడక్షన్లో 40 సంవత్సరాలు, ప్రారంభ దశను చూస్తే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పాండు గారికి, వారి యొక్క టీం సభ్యులకి. మేము పెద్ద అవుతా ఉన్నాం. మా చదువు పూర్తయ్యే సమయం ఇంకా ఎన్టీపీసీ స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు అసూలు బాస్తారు, త్యాగాలు చేస్తారు.
ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు మనం అందరం త్యాగాలు చేసి ఇక్కడ ఎన్టీపీసీ కట్టడానికి భూములు అర్పించినటువంటి చరిత్ర మనది. దేశానికి వెలుగునివ్వడానికి అటు బొగ్గు ఇటు ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇప్పుడే డ్రోన్ల ద్వారా చూసాం. భారతదేశానికి వెలుగునిచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజుల రామగుండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క త్యాగం చేసినటువంటి కుటుంబాలు, దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక బంధువులు, కార్మిక బంధువులు, వారికి జోహార్లు. ఈ విజయం వారికి అంకితం ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నాకు గర్వంగా చెప్తా ఉన్నాను. పోయిన ప్రభుత్వం మాకు ఇక్కడ 3x800 వద్దు, మేము పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోము, ఇతర రాష్ట్రాలకు కొన్ని అంటే ఇక్కడున్న మా వేణన్న గారు, ఇక్కడున్న నాయకులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారితో గట్టిగా మాట్లాడి భక్తిగారితో ఒప్పించి నెల రోజుల క్రితం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసిన చరిత్ర రామగుండంలో మరొకసారి 3x800 తెచ్చి ఈ ప్రాంతంలో విద్యుత్ అవసరం లేకున్నా ఇతరులకు ఇస్తూ ఇక్కడ ఇండస్ట్రీ చేసి ఉద్యోగ కల్పన చేయాలనే ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యాచరణ. ఇది అందరి రామగుండం ప్రజలకు ఒక గొప్ప విజయం అని చెప్పి చెప్తా ఉన్నా. तो एक बार मैं चाहूंगी आप उनका जोरदार तालियों से स्वागत करें. ఇంకా ఈ కార్యక్రమంలో బాలీవుడ్ కళాకారులు నృత్యాలు పాటలతో ప్రేక్షకులను అలరించారు. రామగుండం ఎన్టీపీసీఈడీ కేదార్ రంజన్ పాండ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మినిమం బేస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, ప్రభుత్వ సలహాదారులు హర్కల వేణుగోపాల్, రామగుండం ఎన్టీపీసీ హెచ్ఆర్ సిక్తార్, ఎన్టీపీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. రామగిరి మండలం జేఎన్టీయూ మంథనిలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ ఆదివారం రామగిరి జేఎన్టీయూ పరీక్ష కేంద్రంలో జరిగిన గ్రూప్ 3 పరీక్షకు 768 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు కొనసాగనున్న పరీక్షలు ఉదయం 9:30 లోపు పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను మాత్రమే అధికారులు లోనికి పంపించారు. ప్రతి 3 పరీక్ష కేంద్రాలకు ఒక తహసీల్దార్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రామగిరి మండలంలో జేఎన్టీయూ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షలకు 768 మందికి అభ్యర్థులకు గాను 283 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. 485 మంది విద్యార్థులు హాజరు కాకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా 9:30 తర్వాత 3 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్,
నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096653 8008376355. బ్యాక్ టు న్యూస్. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలని సింగరేణి రిటైర్డ్ డ్రైవర్లు అభిప్రాయపడ్డారు. గోదావరిఖని ఐబీ కాలనీలోని పోచమ్మ దేవాలయం ఆవరణలో రిటైర్డ్ డ్రైవర్స్ పెద్ది పోషాలు అల్లిగట్టయ్య ఆధ్వర్యంలో ఆదివారం రిటైర్డ్ సింగరేణి డ్రైవర్స్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముందుగా రిటైర్మెంట్ తర్వాత వారి ప్రస్తుత పరిస్థితులను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ 60 సంవత్సరాల వయసు దాటిన వారమే మనలో ఉన్నామని, మన శేష జీవితాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని, ఇప్పటికే మనలో 80% మందికి బీపీ, షుగర్ ఉన్నవారు ఉన్నారని, అలాంటప్పుడు మన ఆహార అలవాట్లను మార్చుకొని ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన ఆరోగ్య సూత్రాలను పాటిద్దామని అన్నారు. అందరూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ మన శేష జీవితాన్ని గడుపుదామని అన్నారు. ఉన్నోళ్ళు మాత్రం స్టీవియా వాడుకొని అది వాడితే ఈ 70 ఇయర్స్ ఉన్న మన వయసులో ఉన్నోళ్ళకు కొన్ని మనం మెడిసిన్ తీసుకుంటే మనం ఆయుర్వేదంలో కానీ దేంట్లో కానీ న్యాచురల్గా ఫుడ్స్ తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్స్ పెయిన్స్ ఇవి పోతాయి. నేను మాత్రం ఒక నెల 15 రోజులు తీసుకుంటే నాకు తగ్గిపోయింది. నాకు హైదరాబాద్కి పోతే L4 L5 కారా నాది, నా సెల్లో కూడా ఇప్పుడు ఎక్స్రే కూడా ఉన్నది. అట్నే ఏమన్నారంటే దీనికి ఆపరేషన్ చేయాలి, కనీసానికి ఆపరేషన్ 3 lakhs అవుతాయి. మందుల ఖర్చు వేరు, బెడ్ల ఖర్చు వేరు, హాస్పిటల్ అవి ఖర్చు వేరే. మా ఒక ఎండి ఉంటారు, ఎండితో సంపర్కం చేస్తే ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇట్లా మెడిసిన్ వాడవు, సేమ్ ఆయుర్వేదం నేను చేసినే, కానీ నాకన్నా ఆయన ఎండి కాబట్టి ఆయన చెప్పిన సలహా ప్రకారంగా నెల 15 రోజులు కూడా కంప్లీట్ పోయినాయి. నేను ఇంకొక నెల వాడితే ఎట్లా బాగుంటుంది అని ఉంటే ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా పాలు టీ బంద్ చేసినా అదే పౌడర్ వేసుకున్నాను. మీ అందరికి కూడా ఒకవేళ లెక్క మనము ఒక్కరోజు ఎక్కడైనా కూర్చుంటే మందుకో డ్రింక్కో పెట్టుకుంటే ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాను. మీరు ఆరోగ్యంగా ఉండి ఈ మిగతా ఉన్న జీవితంలో మంచిగా ఉండాలి. మన మనవరాళ్ళు మన ఫ్యామిలీతో మన కుటుంబంలో కూడా మీరు కూడా ఏ రోగానికి గురి కాకుండా మంచిగా ఉండాలని. బాగయ్యానే నేను డ్రైవర్గా సింగరేణిలో పనిచేస్తూ ఇక్కడ నా తోటి డ్రైవర్స్, రిటైర్మెంట్ డ్రైవర్స్ అందరు, నేను 2007లో రిటైర్మెంట్ అయినా, నాతో పాటు అయిన వాళ్ళు, తర్వాత అయిన వాళ్ళు కూడా అందరికీ గెట్ టుగెదర్గా మేము ఇక్కడ ఒక చిన్నపాటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని అందరం వారి వారి ఉద్దేశాలను, వాళ్ళ ప్రకృతి గురించి మాట్లాడుకొని అందరం కూడా ఇక్కడ ఉండి మేము ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు. నేను కూడా చెప్తున్నా ఏంటంటే వయసుతో పాటు మనకు రోగాలు అవి ఇవి వచ్చడానికి కూడా సందర్భం ఉన్నది కనుక అట్లాంటివి ఏమి దృష్టిలో పెట్టుకోకుండా ఏదొచ్చినా కూడా దిల్లుగా నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అనే నినాదం ఇచ్చిన ఈ రకంగానే అందరూ డ్రైవర్లు కూడా మంచి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ డ్రైవర్స్ కార్మికులు ఎండి భాషిమియా, ఎండి మజీద్ బాయ్, మార్గం లింగయ్య, చాంద్ బాషా, బి కుమారస్వామి, కె రాజయ్య, నరసింహమూర్తి, మొగిలి, గుమ్మడి కుమారస్వామి, రాజారాం, మొయిన్ బాయ్, నిస్సార్ హుస్సేన్, లచ్చయ్య గౌడ్, ఆగయ్య, మచ్చయ్య, గౌతమ్, తన్వీద్, కొమరయ్య, లక్ష్మయ్య, అలీ, అజీజ్, మందమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణం పొందడం చాలా బాధాకరమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగంటి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గోదావరిఖని టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్మూర్తి నాయుడు మరణం టీడీపీ శ్రేణులకు బాధాకరమైన విషయమని అన్నారు. ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని తెలిపారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ రామ్మూర్తి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు హఠాత్తుగా మరణించడం జరిగింది. వారు ఆత్మ శాంతించాలని వారికి ఘనంగా నివాళులర్పించినాము. అదేవిధంగా వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ పక్షాన గెలవడం జరిగింది. వారు ప్రజలకు అనేకమైన సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. వారు మన మధ్య లేకపోవడం మనందరికి కూడా ఒక శోచనీయమైన సంఘటన. అదేవిధంగా వారు ఆత్మ శాంతించాలని మనస వాచ తెలియజేస్తా ఉన్నాం. నాయుడు గారికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహా వ్యక్తి. అటువంటి వారికి వారి ఆత్మ శాంతించాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో గుండెబైన ఓదేలు, బిక్కిం రవీందర్, నరెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విన్, రొడ్డా బానమ్మ, ఎర్రం అంకిరెడ్డి, బండారి స్రవంతి, రామగిరి రాజేశ్వరి, కామెర రాజబాబు, సుందిల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖండిలోని గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షల నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ ఆదివారం గోదావరి ఖండిలోని పరీక్షా కేంద్రంలో గ్రూప్ 3 పరీక్షను అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనుండగా ఉదయం 9:30 లోపు పరీక్షా కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు మాత్రమే అధికారులు లోనికి పంపించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా 9:30 తర్వాత ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆజీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గోదావరిఖని శ్రామిక భవన్లో ఆరుపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించి గుత్త పెట్టుబడిదారులకు అమ్మకాలను ప్రారంభించిందని, ప్రకృతి సహజ సంపద అయిన భారతదేశ బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు కూడా వేలం వేస్తూ నిరుద్యోగ సమస్యలను సృష్టిస్తుందని తెలిపారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి కేటాయించకుంటే భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆల్ ఇండియా మహాసభలతో పాటు రాష్ట్రాల మహాసభలు, జిల్లాల మహాసభలు నిర్వహిస్తున్నారని, మన పెద్దపల్లి జిల్లా మహాసభలు ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో నవంబర్ 23, 24 తేదీలలో జరగబోతున్నాయని, 23న మేడిపల్లి సెంట్రల్లో పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులుగా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జ్యోతి, భూపాల్ పాల్గొంటారని, కార్మిక వర్గ పక్షపాతిగా పోరాటాలు చేస్తున్న సిపిఎం పార్టీకి కార్మికులుగా అండదండలు ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఎం జిల్లా మహాసభలో 23, 24 తేదీలలో ఎన్టీపీసీలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి తోడ్పడాలని పిలుపు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు నాడు జరిగేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల సౌకర్యాల కోసం జరిగేటువంటి అనేక పోరాటాలకు సిపిఎం పార్టీ మద్దతుగా నిలబడమే కాదు, తన శక్తి మేరకు ఈ కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం బస్సు యాత్రను కూడా నిర్వహించింది. అట్లాంటి ఒక కార్మిక వర్గ పార్టీ మహాసభల జయప్రదానికి సింగరేణి ఉద్యోగులు, కార్మికులందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాల మూలంగా ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు, సౌకర్యాలని మొత్తం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తెచ్చి ఈరోజు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొస్తా ఉంది. అందుకని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయాలని ఒత్తిడి చేయడం కోసం కూడా
ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. అందుకని మొత్తం ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి గోదావరికరంలో ఉండేటువంటి కార్మిక వర్గం అంతా, సింగరేణి కార్మికులు, ఉద్యోగులందరూ ఈ మహాసభల జయప్రదానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహర్రావు, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, రాజేశ్వరాచారి, నంది నారాయణ, శివరాంరెడ్డి, దుర్గప్రసాద్, ఈద వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, పోల్లెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. కన్నుల పండుగగా ఎన్టీపీసీ 50 సంవత్సరాల ఆవిర్భావ, 40 సంవత్సరాల ప్రొడక్షన్ వేడుకలు. రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ధ్వజం. ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు. రామగిరి మండలం జేఎన్టీలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రానికి తక్కువ స్థాయిలో హాజరైన అభ్యర్థులు. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలని అభిప్రాయపడ్డ సింగరేణి రిటైర్డ్ డ్రైవర్లు. గోదావరికని టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ, ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.